కనిపించే దేవుడు ప్రజలు. ఒకటి చెప్పండి, మీరు కడుతుంది గోడ కడుతున్నారు, స్థలం ఆర్ఎండి స్థలం అది మరి కదా. మీరు గోడ కడుతున్న స్థలము ఆర్ఎండి స్థలం కడుతున్నారు, మీ గోడ మీరు చూద్దామండి మరి అదే. ఇక్కడ దేవిగుడి జంక్షన్ అండి, ఎస్కోట పట్టణం నడి జంక్షన్ ఇది. ఇక్కడ వినాయకుడి గుడి ఉంది, అదే విధంగా దేవి గుడి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి తాలూకా విగ్రహము ఆర్ఎన్బి స్థలంలో ఉందండి. ఇది ఆ దేవి గుడి తాలూకా షెడ్ ఏమో ఆ విగ్రహానికి వెనుకుంది. ఇప్పుడు వినాయక గుడి తాలూకా బౌండరీ వాల్ అనేది ఇప్పుడు పబ్లిక్ బాగా తిరిగే చోట, రద్దీగా ఉండే చోట జంక్షన్ లో గోడ కడుతున్నారండి. ఇక్కడ మరి ఏం కడుతున్నారు చెప్పండి చెప్పండి సార్, ఏం కడుతున్నారు చెప్పండి సార్. వాడది కట్టాం సార్, మేము కాంపౌండ్ మామూలు ఇది వేసి పునాదులు వేసి వదిలేస్తాం, వాడది కట్టాం. పునాది వేస్తారు, మిమ్మల్ని ఆధారంగా చేసుకుని ఏం చేస్తున్నారు, పక్కన అందరూ కూడా షాపులు కడుతున్నారు. అలా కాదు, మీరు మోటార్ ఫీల్డ్ లో ఉన్నారు, మీరు బండి పక్కన పార్కింగ్ చేయాలి. ఎక్కడ పార్కింగ్ చేస్తారు సార్? మేము చేస్తాను పార్కింగ్కే, మేము పార్కింగ్ చేస్తున్నాం. పార్కింగ్ చేసినప్పుడు పార్కింగ్ అనేది ప్లేన్ గా చేస్తారా, రోడ్డుకి సమానం చేస్తారా, ఎత్తు చేస్తారా? మీరు రోడ్డుకి సమానంగా ఎత్తు చేస్తారా? సమానంగా చేస్తాం, రోడ్డు సమానంగా చేస్తారు. మీరు గోడ కట్టరు, మేము గోడ కట్టాం, గోడ కట్టరు, గోడ కట్టాం, గోడ కట్టాం. చూడండి కృష్ణ గారు, మీరు కృష్ణ గారే కదా. కృష్ణ గారు మీరు మోటార్ ఫీల్డ్ లో ఉన్నారు, పబ్లిక్ అనే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అంటే ఇది జంక్షన్, ఇప్పటికి బాగా పబ్లిక్ లో ట్రాఫిక్ బాగా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రాకుండా నేను క్లీన్ చేస్తున్నాను, ఇక్కడ మీకు పార్కింగ్ ఇస్తాను. మీరు మంచిగా ఏం చేసినా మేము అడ్డుపడం సార్. మంచిగా చేస్తాను. ప్రజా సంక్షేమం తర్వాతే దేవుడు నా దృష్టిలో. మీరు చేసిన ప్రజలు మెయిన్, కనిపించే దేవుళ్ళు ప్రజలు నా దృష్టిలో. సార్ మేము బాగు చేయలేదు అనుకోండి, మీకు నచ్చింది మీరు బాగు చేస్తే మేమేం అనవండి. మీరు కానీ గోడ కడితే మాత్రం అబ్జెక్షన్ చేస్తాం. అదే మరి మేమేమంటున్నామంటే గుడికి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వచ్చేటప్పుడు వెహికల్స్ అనేవి పార్కింగ్ చేయాలి. ఎక్కడ పార్కింగ్ చేస్తారు? ఇక్కడ దాకా ఉండదు, అక్కడ దాకా పార్కింగ్ ఇస్తున్నాం సార్. పార్కింగ్ ప్లేన్ గా ఇస్తారా? ప్లేన్ గా ఇస్తాం. ఎత్తుగా ఇస్తారా? ప్లేన్ గా ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ మిమ్మల్ని అనుసరించి ఈ గుడి ఆధారంగా ఏం జరుగుతుంది అంటే షాపులన్నీ కూడా అడ్డంగా పెరిగిపోతూ ఉన్నాయి. రేపు పొద్దున్న ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా రోడ్డు మీదకే ఉంది. ఈ విగ్రహాన్ని ఆధారం చేసుకుని షాపులన్నీ కూడా రోడ్డు మీదకే ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా సరే పక్కన బండి పార్కింగ్ చేయాలనుకుంటే బండి ఎక్కడ పార్కింగ్ చేస్తారు? బండి పార్కింగ్ చేయాల్సిన ప్లేస్ లో ఆల్రెడీ షాపులు కట్టేస్తున్నారు. పబ్లిక్ సేఫ్టీ ఎక్కడ? నడిచే వాళ్ళకి త్రోవ ఎక్కడ ఉంది? ఇక్కడ ఇది నడి రోడ్డు జంక్షన్, దేవి జంక్షన్. ఇది ఇప్పటికి చుట్టూ కూడా చాలా వరకు కూడా మనిషి నడవడానికి త్రోవ లేకుండా షాప్స్ అనేవి రహదారిని ఆక్రమించి, ఆర్ఎన్బి స్థలాన్ని ఆక్రమించి ఉన్నాయి. దయచేసి కాంట్రవర్సీకి ఎవరు వెళ్ళకండి. ప్రజా సంక్షేమం ముఖ్యం. బస్సు టర్న్ అవ్వాలంటే ప్లేస్ కావాలా, బస్సు వచ్చినప్పుడు తప్పుకోవాలా జనాలు తిరిగి.